మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా అంటే ఆయన హాజరు కావడానికి వచ్చారు, 2 సార్లు క్షమాపణ కూడా చెప్పారు కేటీఆర్. ఈరోజు ధర్నా దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ కేటీఆర్ గారు తను ఒక మాటల సందర్భంలో ఒక చిన్న మాట దొరికినందుకు ఆ రోజు అందరి ఆడబిడ్డల మనసు నొప్పించుకుంటే క్షమించమని ఆ రోజు కోరారు. ఈ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని పిలిపిస్తే కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. ఇది కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న మాకు మహిళల పట్ల ఉన్న గౌరవానికి ఇది ఒక నిదర్శనం. కానీ వాళ్లే పిలిపించి కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు కేటీఆర్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అలాగే మాతో పాటు వచ్చిన మహిళా నాయకురాళ్ళ మీద దాడి చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది శోచనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రాజకీయ కక్ష అనుకుంటున్నారా? ఇది వాంటెడ్ అంటే 2 సార్లు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కావాలని ఇక్కడికి ధర్నా చేయడం. రేవంత్ రెడ్డి గారికి ఇతరులను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మరి సంతోషపెట్టడం ఒక అలవాటు, ఆనవాయితీ, ఒక పైశాచిక చర్య. కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. కానీ మాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా దీనికి హాజరవుతూనే రాష్ట్రంలో జరుగుతున్న మిగతా మహిళా సమస్యలను పరిష్కరించే బాధ్యత మీ మీద ఉంది. దాన్ని కూడా సుమోటోగా స్వీకరించమని చెప్పుకున్నాం. మహిళా కమిషన్ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? మహిళా కమిషన్ మీద ఏమైనా అంటే రాష్ట్రంలో మహిళలు పట్టపగలు ఇబ్బందులు పడితే వాళ్ళు ఎవరిని పిలిపి అని మహిళా కమిషన్ ఇవాళ కేటీఆర్ గారిని పిలిపించింది అని అంటేనే తప్పకుండా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది మహిళా కమిషన్ పైన ఒత్తిడి ఉంది అనేటువంటిది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.